భారతదేశ సమాచార విప్లవం తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ముందుగా మంగముడ్డంకులో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఉద్దండి మల్లికార్జున్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ప్రసన్నరాజు, మండల పార్టీ నాయకులు బుజ్జి, గోరంట్ల కోటేశ్వరరావు, సుదర్శన్ రవి తదితరులు బాగున్నారు. కరెక్ట్ ఆధార్ కార్డు కొంచెం మీరు అమర హే రాజీవ్ గాంధీ, అమర హే రాజీవ్ గాంధీ, అమర హే రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. దండం పట్టుకున్నాను, దండం పట్టుకున్నాను, ఫోటో తీస్తాను. ఇడిదండి గోస్బా ఇటు తిరిగి ఒకసారి. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, అమర హే రాజీవ్ గాంధీ, అమర హే రాజీవ్ గాంధీ. కొనసాగిస్తాం రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తాం. సుమారు 30 సంవత్సరాల క్రితం 1991 మే 21వ తేదీన ముష్కరుల దాడిలో ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు మరణం చెందడం జరిగింది. మరి ఆ రోజు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శాంతి దళాలను ఏర్పాటు చేసి శ్రీలంకలో జరుగుతున్న అంతర్యుద్ధం ఆపడానికి రాజీవ్ గాంధీ గారు ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని ఓర్చుకోలేని కొంతమంది ఆయన్ని చంపేయడం జరిగింది. ఈరోజు సమాచార విప్లవం ఎంతగా అభివృద్ధి చెందిందంటే మన చేతిలో ఒక సెల్ ఫోన్ చేతిలో ఉంటే దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని వ్యవస్థలు మన చేతి మీద నడిచిపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ కానివ్వండి, టెలికమ్యూనికేషన్ కానివ్వండి, రకరకాలుగా ఇటువంటి వ్యవస్థకి ఆ రోజు మరి పునాదులు వేసి సాంకేతిక విప్లవ పితామహుడిగా రాజీవ్ గాంధీ గారు కొనియాడారు. అదేవిధంగా ఈ దేశానికి పట్టుకొమ్మలైనటువంటి పల్లెటూళ్ళలో పంచాయతీ వ్యవస్థను కూడా ఆ రోజు మరి రాజీవ్ గాంధీ గారు తేవడం జరిగింది. అదేవిధంగా మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కావాలని చెప్పి ఆ రోజు ఆయన ప్రతిపాదించడం జరిగింది. 21 సంవత్సరాలకి ఓటు హక్కు ఉన్న రోజుల్లో ఆ ఓటు హక్కుని యువత ద్వారానే ఈ దేశం అభివృద్ధి చెందిద్దని చెప్పి ఒక ఆలోచన చేసి 18 సంవత్సరాలకే యువకులందరికీ యువకులకి ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా ఈరోజు ఆయనకే దక్కింది. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవటం, ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అవ్వటం చాలా బాధాకరం. ఆయన ఆశయాల్ని ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని చెప్పి ఆయన సేవల్ని గుర్తించుకుంటామని చెప్పి తెలియజేస్తూ
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజీవ్ గాంధీ గారికి నివాళులర్పిస్తుంది. భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షుడిగా చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి 31వ వర్ధంతి సందర్భంగా ఈరోజు యావత్ భారతదేశం ఆయన వర్ధంతికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ఘనంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతోటి పోటీకి పెట్టే ఆలోచన చేసింది మొట్టమొదట రాజీవ్ గాంధీ గారు. ఈ భారతదేశానికి అత్యంతమైన టెక్నాలజీని, ఐఐటి కాలేజీలని, తర్వాత ఈ దేశంలో శాటిలైట్ విధానాన్ని ప్రపంచ దేశాలకి పోటీపడి భారతదేశాన్ని గురించి చెప్పుకునే విధంగా అభివృద్ధి బాటలో నడిపించింది రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నాలజీ, ఆయన ప్రవేశపెట్టిన టెక్నాలజీని ఈ దేశానికి గర్వాన్ని తీసుకొచ్చింది. అన్ని విధాల దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం ఆయన వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ త్యాగం చేసినటువంటి కుటుంబం. అలాంటి కుటుంబాన్ని గురించి యావత్తు ప్రపంచం తెలుసుకొని ఉంది. అలాగే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయనకి నివాళులు అర్పించాలి. ఆయన ఆలోచన విధానాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తే మన దేశం కూడా ప్రపంచ దేశాలకి పోటీ పడే విధంగా వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన చనిపోయినందుకు అందరూ అప్పుడు 30 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆయన ఇంకా గుర్తు చేసుకుంటూ ఆయన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాటిస్తుందని, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన అభివృద్ధి బాటలో ఎలా అయితే ఉండాలో ఆ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్దని తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు కాంగ్రెస్ పార్టీ నుంచి అర్పిస్తున్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన బిఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అమరుడు రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతిని జరపటం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. ఎందుకంటే శాంతిని ప్రబోధించే దిశగా, శ్రీలంకలో శాంతిని నెలకొల్పే దిశగా శాంతిని కోసం పోరాడి అమరుడైన వాడు రాజీవ్ గాంధీ. ఈరోజు రాజీవ్ గాంధీ గారు వేసిన ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఈరోజు ప్రపంచ దేశాల్లో సత్యానాదేళ్ల కానించి సుందర పిచ్చయ్య కానించి వీళ్ళందరూ ఇండియా నుంచి వెళ్ళి ఈరోజు ప్రపంచంలో గొప్పగా కొనియాడుతున్నారంటే ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచంలో ఇండియా వాళ్ళు తక్కువేం కాదని చెప్పని నిరూపించే బాటలేసినోడు రాజీవ్ గాంధీ. అలాంటి మహోన్నతమైన వ్యక్తి భావి తరాలకు రానున్న కాలాల్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సంస్కరణల గురించి తెలుసుకోవాలని, ఈరోజు మనం ఐటీ పరిశ్రమల ద్వారా ఇంత ముందండి ఉంటామంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారని ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. అలానే దిశగా ఉంది. మొన్న జరిగిన యుద్ధంలో కూడా ఈ సాంకేతిక నైపుణ్యాన్ని కానీ, ఈ యుద్ధ విమానాలు కానీ అప్పుడే ఆయన ముందులుగానే పసిగట్టి భారతదేశం పోయే దిశగా కూడా అడుగులు వేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని చెప్పని చెబుతున్నాం. ఈరోజు ఆయనకి జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో బిఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, కొనసాగిస్తాం జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. అమర్ రహే రాజీవ్ గాంధీ, అమర్ రహే రాజీవ్ గాంధీ, అమర్ రహే